థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశగా గేర్ మార్చారు. దేశం బాగుపడాలంటే కేంద్రానికి పరిమితంగా అధికారాలు ఉండాలని తేల్చేశారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు ఎలా ఉండాలో స్పష్టం చేసిన కేసీఆర్ బీజేపీ కాంగ్రెస్లను కడిగి పారేశారు. జై భారత్. కేసీఆర్ నినాదం జై తెలంగాణ నుంచి జై భారత్ కు మారింది. ఇక ఢిల్లీ రాజకీయాలే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ సీఎం దేశంలో జరుగుతున్న ప్రతి విషయంపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. దేశంలో 70,000 టీఎంసీల నీళ్లుంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరగాలి? 70 ఏళ్ల తర్వాత నీళ్లు లేవా? 70,000 టీఎంసీల నీళ్లు దేశంలో భగవంతుడు ఇచ్చినటువంటి చాలా విషయాలు పెండింగ్ లో ఉన్నాయి. నేపాల్కు మనకు మధ్య నది ఉంది, దాని మీద ఇప్పటి పరిష్కారం లేదు. భూటాన్ నుంచి నది ఉంది, దాని మీద పరిష్కారం లేదు. వాటాలు తేల్చరు. భారత్ ది పేరుకే సమాఖ్య వ్యవస్థ అని ఢిల్లీలో పెత్తనం పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రానికి పరిమితాధికారాలుండాలని సూచించారు. మాట్లాడితే డెమోక్రసీ అంటారు. నరేగా కూలీలకు కూడా ఢిల్లీలో టప్పాలో డబ్బులు వేసేంత ప్రజాస్వామ్యం గొప్పది మనది. నరేగా కూలీలకు కూడా ఇది ప్రజాస్వామ్యమా? ఇక్కడ ఉన్న సర్పంచ్ ఎటువాయే, మండలం ఎటువాయే, జిల్లా పరిషత్ ఎటువాయే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎటువాయే, ఎంపీ ఎటువాయే, స్టేట్ గవర్నమెంట్ ఎటువాయే? ఢిల్లీలో ఇస్తారా నరేగా కూలీలకు? రిజర్వేషన్ల విధానంపైన కేంద్రం తీరును తప్పుబట్టారు కేసీఆర్. రిజర్వేషన్లు ఇచ్చుకునే అవకాశం రాష్ట్రాలకు ఎందుకివ్వరని నిలదీశారు. 85% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు నువ్వు 50% లోపల రిజర్వేషన్ అంటే ఏ విధంగా సమాధానం చెప్పాలా? ఏ రాష్ట్రంలో ఏమని వాటా పెట్టిన ఒక దగ్గర గిరిజనులు ఎక్కువ ఉన్నారు, ఒక దగ్గర ఇంకో జాతి ఎక్కువ ఉన్నది, ఓ రాష్ట్రంలో ఓసీలు ఎక్కువ ఉండొచ్చు కాక, మరి వాళ్ళ గతి ఏం కావాలి? నీటి పంపకాల విషయంలో రాష్ట్రాల మధ్య గొడవలు పెడుతోందని కేంద్రంపై మండిపడ్డారు కేసీఆర్. కృష్ణా, గోదావరి, కావేరీ వివాదాలను ప్రస్తావించారు. ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి లెక్కలు లేవా, అధికారులు లేరా, గేజులు లేవా, మీటర్లు లేవా, దుర్బిన్ లేవా, ఏం లేదు. 14 సంవత్సరాల నది నీళ్ళ పంపిణీ చేయడానికి అంటే షాట్ల తవుడు వచ్చి కుక్కల కొట్టాడ పెట్టాలి. కావేరీ జలాల పంచాయతీ తమిళనాడు, కర్ణాటక కొట్టుక సావాలి. కృష్ణా గోదావరి పంచాయతీ ఆంధ్ర, తెలంగాణ కొట్టుక సావాలి. మేము ఢిల్లీలో మంచిగా హాయిగా ఉంటాం, తానుక సాగురు కొడకాని. ఇది ఢిల్లీయా? ఈ ఢిల్లీయా ప్రజలకు కావాల్సింది? వస్తువుల ధరలు మాత్రం పెరుగుతాయి, కానీ రైతులు పండించే ధాన్యానికి కనీసం మద్దతు ధర ఎందుకు పెంచరని కేంద్రాన్ని ప్రశ్నించారు కేసీఆర్. మాట్లాడితే జైలుకు పంపుతామంటే భయపడేది లేదని మరోసారి స్పష్టం చేశారు కేసీఆర్. దేశం అభివృద్ధి చెందాలంటే మార్పు రావాల్సిందే అని స్పష్టం చేసిన కేసీఆర్ ఆ మార్పు తెలంగాణ నుంచే ప్రారంభమవ్వాలని ఆకాంక్షించారు. దేశాభివృద్ధి కోసం ఆర్థిక నిపుణులు, శాస్త్రవేత్తలు, రైతులతో మాట్లాడి ఎజెండా తయారు చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. కలిసొచ్చే నేతలు, పార్టీల అధినేతలతో స్వయంగా మాట్లాడి కూటమిని సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.